హలో అండి. ఈ శారీ మీదికి బార్డర్ కలర్ అయితే బ్లౌజ్ పీస్ వచ్చింది. బ్లౌజ్ని అయితే వెరైటీగా పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాను. ఆ హ్యాండ్ డిజైన్ కావాలంటే కింద లింక్ ఓపెన్ చేసి చూడండి. దీనికి ఇంకా హిప్ బెల్ట్ని కూడా తయారు చేశాను. ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను కదా, నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు అమ్మవారికి కూడా వస్త్రాలను అయితే కుడతాను అందులో అని చెప్పేసి మీకు ఒక మాట చెప్పాను కదా. అదేవిధంగా దీంట్లో కూడా అమ్మవారికి వస్త్రాలను అయితే కుట్టాను. ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. హిప్ బెల్ట్కి అయితే అడ్జస్ట్మెంట్ కోసం అట్లా బటన్స్ అయితే ఇచ్చాను. పఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ అనేది చాలా కొంచెమే మిగిలింది. సో నేనైతే లోపల లైనింగ్ కూడా అదే కలర్ వేసేసి లోపల వైపు లైనింగ్ పైన మాత్రమే బ్లౌజ్ పీస్ అయితే వేసి స్టిచ్చింగ్ చేశాను. నేనైతే అసలు యాక్చువల్గా అమ్మవారికి వస్త్రాలను ఈ రకంగా ఎప్పుడు కుట్టలేదు. ఇదే ఫస్ట్ టైం ఇలా స్టిచ్చింగ్ చేయడము. ఎప్పుడు అయితే వేరే మెథడ్లో స్టిచ్చింగ్ చేస్తాను, అంటే అక్కడ బటన్స్ కాకుండా బొందు పెట్టేసి బయటకు వేరే క్లాత్ని వేరే బయట తయారు చేసి వేస్తాను. పైటను కూడా లంగాకే అటాచ్ చేసి పెట్టానమాట. పైటకు కూడా పైపింగ్ అయితే వేశాను. ఇది ఎలా స్టిచ్చింగ్ చేశానంటే బ్లౌజ్కి పఫ్ హ్యాండ్స్కి ఎలాగైతే ఏ మెథడ్లో అయితే కట్ చేసి కుట్టానో అదే మెథడ్లో అయితే కుట్టానమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేదైతే హిప్ బెల్ట్. ఫస్ట్ మెయిన్ క్లాత్ని మరగల పరుచుకొని దాని మీద పైపింగ్ని ఇడిచివర పెట్టుకొని దాని మీద లైనింగ్ వేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత తిరగలను తిప్పుకొని తిరగల తీసిన తర్వాత అలా తయారవుతుంది. తర్వాత ఎండింగ్ ఒక స్టిచ్ అయితే వేస్తే సరిపోతుంది. ఇప్పుడు అమ్మవారి వస్త్రాలని ఎలా స్టిచ్చింగ్ చేశానో చూడండి. 2 అంగుళాల గ్యాప్లో మార్క్స్ ఇచ్చేసి ఆ మార్క్స్ మీద పైపింగ్ లేస్ని వేసేసుకొని కొంచెం కట్ చేసేసుకొని వీడియోలో చూపించినట్లుగా హోల్డ్ చేసేసుకొని స్టిచ్చింగ్ వేసేసుకుంటే క్లాత్ మీద డిజైన్ పైపింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట. మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్ వచ్చే వరకు ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. అమ్మవారికి పైనుంచి వేయడానికి వీలుగా కొంచెం లూజ్ ఎక్స్ట్రా పెట్టుకొని తర్వాత వేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ బటన్ పెట్టుకొని అలా స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. పైన లంగాలకు మనం బొందు ఏ విధంగా వేసామో ఆ విధంగా వేసుకొని కింద కొంచెం హోల్డ్ చేసేసుకొని పైటకు కూడా సపరేట్గా అయితే పైపింగ్ వేసేసుకొని లోడింగ్ పైపింగ్ వేసేసుకున్నాను అనమాట. అలా తయారు చేసినటువంటి పైటని మిడిల్లోకి హోల్డ్ చేసేసుకొని లంగా మిడిల్లోకి పెట్టుకొని ఒక నాట్ వేసేసుకొని తర్వాత సైడ్ జాయింట్ వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.